గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆరేళ్ళ పసిపాప చిరునవ్వుల చిన్నారిని నాపై జరిగినది నేడు అత్యాచారమా నేనేమి చేసితి ప్రేరేపణ నీ మోహపు చూపుల్లో జిక్కినా తీర్చేసుకున్నావా కామపు దాహం బలి తీసుకున్నావా నా బాల్యము. బిగ్ బాస్ కి ఎందుకు అప్లై చేయాలనిపించింది నీకు? బిగ్ బాస్ వల్లే స్వయంగా వాళ్ళే పిలిచింది కదా, మీకు అవకాశం ఇస్తాను రాండి మీ టాలెంట్ చూపించుకోండి అని. వాళ్ళు అలానే 3 days అలా తిప్పుకున్నారు. 3rd day రోజు ఈవినింగ్ టైంలో నన్ను పంపించారు స్టేజ్ మీదకి. వాళ్ళ ఎలా ఉందంటే వాళ్ళ బిహేవియరు ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అన్నట్టుగా ఉంది అక్కడ. బాసు బాసు బిగ్గు బాసు ఇచ్చినాడు రో నీ కలలకు గ్రాండు ఛాన్సు కమ్ము కామను మ్యాను అంటూ అవకాశము ఇచ్చెను రో అగ్ని పరీక్షకు పిలిచెను రో. ఇప్పుడు నన్ను తీసుకుంటే కన్నా టీఆర్పీకి అంత యూజ్ ఉండదు అనమాట. అంటే నేను ఎవరు తెలియదు కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నా, అంత తెలియదు కాబట్టి ఈ అమ్మాయి వచ్చే దగ్గర 1 million వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఏ వీడియో పెట్టినా 1 million దాకా వెళ్తున్నారు. అంటే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అని వెతుకుతున్నట్టుగా అడుగుతున్నారు అన్నమాట. శ్రీముఖి కూడా ఎందుకు సెలెక్ట్ చేయాలి అని కొంచెం అడిగింది కదా. అడిగింది. ఈ మాత్రం దానికే మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే ఇంప్రెస్ అవ్వలేదు, బయట వాళ్ళు ఇంప్రెస్ అవుతారా? వగలమారి హంసవే నా శ్రీముఖి చేపకల్ల సుందరివే నా శ్రీముఖి ఒక్కసారి ఒక్కదాని వస్తావా శ్రీముఖి చూపించి టాలెంట్ చేసేస్తా ఇంప్రెస్ బంగారు కమ్మలిచ్చి వడ్డానం చేయిస్తా చిలకలాగా కట్టుకో సిల్కు చీర తెస్తా టాలెంట్ చూపిస్తా శ్రీముఖి నిన్ను ఇంప్రెస్ చేస్తాను శ్రీముఖి. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ నందు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో చాలా మంది కంటెస్టెంట్స్ అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ స్టేజ్ పైన ఇచ్చారు. చాలామందికి తక్కువ టైం ఉందని చెప్పారు. కొంతమంది ఆ టైంలో కొంచెం కంగారు పడడం వల్ల ఎఫెక్ట్స్ పెట్టలేకపోయామని కొంతమంది చెప్పారు. మరి అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెట్ పైన చిన్న అనే ఒక కంటెస్టెంట్ని మనం చూసాము. తన టాలెంట్ని కూడా చూసాము. తను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా అలానే యూట్యూబ్లో కూడా తను రెగ్యులర్గా షార్ట్స్ అండ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. చిన్న అయితే ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి ఈ అగ్ని పరీక్ష ప్రాసెస్, ఈ జర్నీ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ చిన్న. హాయ్ అక్క. మీ పేరే చిన్నానా? నా పేరే చిన్న అక్క. ఇంకా రియల్ నేమ్ ఏం లేదు? రియల్ నేమ్ ఏం లేదు. ఓకే. సో అసలు చిన్న ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు? బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేసినప్పుడు నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో పర్టికులర్గా అంటే పడుతున్న స్ట్రగుల్స్, కష్టాలన్నీ కూడా ఉండడానికి ఇల్లు కూడా లేదు, అదంతా కూడా క్లియర్గా కనిపించింది. ఫాదర్ లేరు, ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడావు. అసలు నీ జర్నీ గురించి చెప్పు ఫస్ట్. మాది కడప జిల్లాలోని వరకుంట్ల అనే ఒక మారుమూల గ్రామం అక్క. మేము అక్కడే జన్మించాము. అయితే చిన్నప్పటి నుండి నాకు ఒక 3rd class ఉన్నప్పటి నుంచే సాంగ్స్ పాడడం అన్నా చాలా ఇష్టం. సాంగ్స్ పాడడం అన్నా, సాంగ్స్ రాయడం అన్నా చాలా ఇష్టం అనమాట. అయితే 3rd classలో ఈ సాంగ్స్ పర్లేదు, కంగారు పడకు, ఏం టెన్షన్ పడకు. ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా. 3rd class నుంచే నా సాంగ్స్ రాయడం అనేది చాలా ఇష్టం అనమాట. అయితే అప్పుడు కూడా మాకు పూర్ గుడిసే ఉండేది. తల్లిదండ్రులు కొద్ది పూర్ ఫ్యామిలీ అయినప్పటికీ మమ్మల్ని బాగానే చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కొన్ని రోజుల తర్వాత వచ్చేసి మా ఇల్లు అనేది కాలిపోయింది. నేను అప్పటికే చాలా సాంగ్స్ రాసుకున్నా. 3rd class నుంచి అప్పటికే చాలా సాంగ్స్ రాసుకున్నా. ఆ ఇంట్లో నాది సాంగ్స్ బుక్ కాలిపోయింది అనమాట. కాలిపోయినప్పుడు ఆ ఇంట్లో ఇల్లు కాలిపోవడం వల్ల బుక్ కాలిపోయింది. ఆ సాంగ్స్ బుక్ అనేది కాలిపోయింది. తర్వాత నేను ఇంకా సాంగ్స్ అన్నిటిని రిమెంబర్ చేసుకుంటూ ఇంకా ఎక్కడన్నా ఎవరన్నా అవకాశం ఇస్తారేమో అని అడిగేవాడిని అందరినీ. అడుగుతూ ఉంటే ఎవరు కూడా నాకు అవకాశాలు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇంకా సర్లే ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఈ నాకు సెట్గా ఈ సాంగ్స్ ఇవన్నీ వచ్చేసి నేను నార్మల్గా చదువుకుంటూ ఉండేవాడిని అనమాట. తర్వాత 7th class నుంచి మేము ఒక 10 years వరకు తల్లిదండ్రులకు ఇద్దరికి దూరంగానే ఉన్నాం. అంటే ఎక్కడున్నారు? 10th class చదివేటప్పుడు మాకు హాస్టల్లో ఒక ఫాదర్ ఉండేవాడు, చర్చి ఫాదర్. ఆయన చూసుకునేవాడు అప్పటిదాకా. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసి ఆయన ఇక్కడ మంచిగా చదువుతున్నారా మీరు, ఇక్కడ ఉంటే చెడిపోతారు అనేసి విజయవాడలో లయోలా కాలేజీలో అని ఆ లయోలా కాలేజీలో జరిపించి మొత్తం స్టడీస్కి అయ్యే ఖర్చులన్నీ ఆయనే చూసుకున్నాడు ఇంటర్మీడియట్ దాకా. ఆ తర్వాత
ఈ మధ్యలో మా నాన్నకు హెల్త్ బాగాలేదనమాట. తర్వాత అప్పటి నుంచి మేము ఆ 10 years గ్యాప్లో అప్పుడే వెళ్ళాం ఫస్ట్ టైం ఇంటికి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేసి నాన్నకు అప్పుడే పూర్తిగా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినది. మాకు అప్పట్లో స్టూడెంట్సే కదా మేము, ఇంకా డబ్బులు కూడా లేవు నాన్నకు చూపించుకోవడానికి. తర్వాత ఒక 1 month తర్వాత నాన్న చనిపోయారు. అలా చనిపోయిన తర్వాత డిగ్రీకి చేరాను మళ్ళీ. డిగ్రీ చేరిన తర్వాత అక్కడ కాలేజ్ ఫీజులు కట్టుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. నేనే సిమెంట్ పనికి అలా వెళ్తూ ఆ కాలేజ్ ఫీజులన్నీ కట్టుకుంటూ డిగ్రీ అయిపించేసిన. అప్పుడు ఇంకా కొద్దిగా చదువు అంటే ఇంట్రెస్టే, కానీ ఇంకా పై చదువులు చదవాలంటే నాకు చాలా డబ్బులు అవసరం అయ్యేది. ఈ డబ్బులు ఎలా వస్తాయి, ఇప్పుడు నేనున్న పరిస్థితులు అయితే డబ్బులు రావు. అలాగొచ్చేసి నేను యూట్యూబ్లోకి అడుగుపెట్టిన. యూట్యూబ్లో ఎప్పుడైతే అడుగుపెట్టినో ఫస్ట్ ఒక ఛానల్ చాలా కష్టంగా ఉన్నది. చేస్తున్న తర్వాత ఒక ఛానల్ మోనిటైజేషన్ చేసిన. ఆ ఛానల్ మోనిటైజేషన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఛానల్స్ క్రియేట్ చేయగలుగుతాను. ఆ ఛానల్స్ని ఇప్పుడు మీడియా ఛానల్స్ వాళ్ళకి అమ్మడం, అందులో వచ్చే డబ్బులతో ఇంకా ఇప్పుడు నేను సింగర్ అవ్వాలని నా కోరిక మామూలుగా అయితే. దానికి ఇప్పుడు ఆ డబ్బులనే ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు సాంగ్స్ కూడా రికార్డింగ్ చేస్తున్నావు. అసలు పాటలు అనేది నీకు రాయడం అసలు ఆ ఇష్టం ఎలా వచ్చింది? బిగ్ బాస్ మీద కూడా ఏదో సాంగ్ రాసావు, బిగ్ బాస్ స్టేజ్ లో కూడా పాడావు కదా? పాడానక్క. అయితే ఆ సాంగ్స్ రాయడం ఎలా ఇష్టం అంటే, నాకు చిన్నప్పుడు మా ఇంట్లో ఒక టేప్ రికార్డు ఉండేది. అందులో ఎక్కువ మా అమ్మ ఫోక్ సాంగ్స్ అవి పెడతా ఉండేది అమ్మ. ఆ సాంగ్స్ వింటూ నాకు కొద్దిగా ఐడియా అనేది వస్తుంది, సాంగ్స్ ఎలా పాడాలి అనేది. తర్వాత మా స్కూల్లో ఒక మహేశ్వర్ రెడ్డి సార్ అని మా టీచర్స్ ఉంటారు. ఆయన వచ్చేసి ఏ పాటని చెప్పిన కానీ పాట రూపంలో చెప్పేవాడు అనమాట. చదవకుండా దాన్ని పాటలాగా పాడుతూ ఉండేవాడు. అలా నాకు నేను కూడా ఇలా పాడితే బాగుంటుంది కదా అని, నేను ఎక్కడ దొరికితే అక్కడ ఏమైనా పేపర్లు దొరికితే వాటిని పాటలాగా న్యూస్ పేపర్లు అయినా చిక్కాయనుకో వాటిని పాటలాగా పాడుకుంటా ఉండేవాడిని. అలా ఇంకో ఆయన వచ్చేసి ఎక్కువ కథలు చెప్తా ఉండేవాడు. దానివల్ల నాకు ఎక్కువ పద సంపద అనేది వచ్చింది. ఎక్కువ లిరిక్స్ ఉంటాయి కదా, అవి ఎలా రాయాలని తెలిసింది. అలా సాంగ్స్ రాయడం నేర్చుకున్నాక. ఓకే, సాంగ్స్ రాయడం అలా అలవాటైంది. బిగ్ బాస్ కి ఎందుకు అప్లై చేయాలనిపించింది నీకు? బిగ్ బాస్కి ఎందుకు అప్లై చేయాలనిపించింది అంటే, ఇప్పుడు నాకు సాంగ్స్ పాడడం అంటే చాలా ఇష్టం. నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా టాలెంట్ని అంతా పక్కన పెట్టేసి ఈ యూట్యూబ్లో వచ్చే డబ్బులతోనే నేను నా గోల్స్ ఎలాగైనా చేసుకుని ఆల్రెడీ ప్రయత్నిస్తాను. నేను సాంగ్స్ అనేవి ఆల్రెడీ రికార్డింగ్ చేయించిన, యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసిన, కానీ అనుకున్నంత వైరల్ కావడం లేదు. అయితే ఇప్పుడు యూట్యూబ్ బిగ్ బాస్ వల్లే స్వయంగా వాళ్ళే పిలిచింది కదా, మీకు అవకాశం ఇస్తాను రాండి మీ టాలెంట్ చూపించుకోండి అని. ఇది మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలనేసి అది కూడా ఒకసారి ట్రై చేద్దామని వచ్చేసి బిగ్ బాస్లోకి వచ్చిన అనమాట. బిగ్ బాస్కు అప్లై చేసిన తర్వాత వాళ్ళు జూమ్ మీటింగ్ కాల్ చేశారు. జూమ్ మీటింగ్ అని కాల్ చేశారు. అందులో కూడా అక్కడ మొత్తం అడిగారు, క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు తర్వాత ఒక వారానికి సెలెక్ట్ అయినామని మళ్ళీ మెసేజ్ వచ్చింది. గ్రూప్ మీటింగ్కి వెళ్ళాం అనమాట. ఆ గ్రూప్ మీటింగ్లో వచ్చేసి ఒక ఎగ్జామ్ లాగా పెట్టారు, ఒకటి పేపర్లో 200 pages ఉంటాయి. అందులో ఏవైతే జూమ్ మీటింగ్లో అడిగారో క్వశ్చన్లు, అవే క్వశ్చన్లు అడిగారు, అవే రాశాం. తర్వాత మాకంటూ మాట్లాడుకోమని చెప్పారనమాట. అప్పుడు నేను కొత్త కాబట్టి నేను ఏం మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నా. ఒక సాంగ్ పాడమన్నారు, పాడిన తర్వాత ఇంటికి వచ్చేసిన, మళ్ళీ సెలెక్ట్ చేసినామని మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఈసారి ఏదో అదృష్టం బాగానే ఉన్నట్టుందిరా అనుకొని మళ్ళీ అగ్ని పరీక్షకని వచ్చినాం అనమాట. అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత అక్కడ ఆ రోజే మా మామయ్య కూడా చనిపోయాడు అనమాట. అగ్ని పరీక్షకు వచ్చిన రోజు మా మామయ్య చనిపోయాడు. అది కాక దానికంటే ఒక వారం ముందు మా తాతయ్య చనిపోయాడు. మా తాత చనిపోయిన అది పెద్ద కర్మ వచ్చేసి ఆ రోజు అగ్ని పరీక్ష జరిగే రోజే. ఆ రోజే మళ్ళీ మా మామయ్య చనిపోయాడు. చనిపోతే ఇది మళ్ళీ బయటికి చెప్తే మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ అంత దూరం నుంచి రాలేను, చాలా దూరం కదా, ఈ వచ్చిన అవకాశం మళ్ళీ రాదనేసి నేను ఎవరు చెప్పకుండా అలానే సైలెంట్గా ఉన్నా. అప్పుడు అందరు చూసే వాళ్ళంతా ఏమనుకున్నారంటే, ఇవి ఎవరితో మాట్లాడడం లేదు, ఎక్కువ సైలెంట్గా ఉంటాడు, ఈయనకేం టాలెంట్ ఉంది అసలు సెలెక్ట్ చేయడానికి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. శ్రీముఖి కూడా ఎందుకు సెలెక్ట్ చేయాలి అని క్వశ్చన్ అడిగింది. అయితే ఎవరన్నా ఏమన్నా అనుకోని మన టాలెంట్ అనేది ఇక్కడ కాదు కదా చూపించాల్సింది, స్టేజ్ మీద చూపిద్దాం అన్నట్టుగా నేను కొద్దిగా సైలెంట్గా ఉన్నా. తర్వాత నా టైం వచ్చినప్పుడు వాళ్ళు అలానే 3 days అలా తిప్పుకున్నారు. తిప్పుకున్న తర్వాత లాస్ట్ డే రోజు, 3rd day రోజు ఈవినింగ్ టైంలో నన్ను పంపించారు స్టేజ్ మీదకి. నేను అప్పుడు అనుకున్న, ఈ అవకాశం మళ్ళీ రాదు, ఇంత సైలెంట్గా ఉండకూడదు, ఎలాగైనా వచ్చినందుకైనా మనము చూపించాలి మనలో ఉన్న టాలెంట్ అనేసి స్టేజ్ మీదకి వెళ్ళినాక. ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అయితే ఆ స్టేజ్ మొత్తం చూడగానే నాకు నేను ధైర్యం చెప్పుకుని మొత్తం అక్కడ ఫియర్ లేదు, ఏం లేదు, మంచిగా మాట్లాడతాను. ఆ జడ్జెస్తో అసలు తడబడకుండా మాట్లాడతాను. నాకు ఎలా అనిపించింది అంటే, ఇంతకీ నేనేనా ఇక్కడ మాట్లాడేది అన్నట్టుగా మాట్లాడతాను. అయితే వాళ్ళ ఎలా ఉందంటే వాళ్ళ బిహేవియరు
ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అన్నట్టుగా ఉంది అక్కడైతే. ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అక్కడి నుంచి అన్నట్టుగా ఉంది. నాకేం టాస్క్ ఇవ్వడం లేదు వాళ్ళైతే. నేనే అడుగుతాను, అన్న నాకు ఇలా సాంగ్స్ వచ్చు, నేను సాంగ్స్ రాత చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం, నేను సింగర్ అవ్వాలనుకుంటున్నా అంటే అప్పుడు వాళ్ళు సాంగ్ పాడమని చెప్పారు. అప్పుడు బిగ్ బాస్ గురించి ఒక సాంగ్ పాడాను. నేను అప్పటికప్పుడు సాంగ్స్ రాసి పాడగలను అని చెప్తే సరే బిగ్ బాస్ మీద ఒక సాంగ్ పాడమన్నారు. ఆ సాంగ్ పాడను, ఒకసారి పాడనండి. బాసు బాసు బిగ్గు బాసు ఇచ్చినాడు రో నీ కలలకు గ్రాండు ఛాన్సు, కమ్ము కామను మ్యాను అంటూ అవకాశము ఇచ్చెను రో, అగ్ని పరీక్షకు పిలిచెను రో, ఆశలు వదిలిన జీవిత కలలకు రెక్కలు వచ్చెను రో, కొత్త చిగురులు తొడిగెను రో, మళ్ళీ వచ్చును రాదో గాని ఈ అవకాశము రో, సద్వినియోగము చేయుమురో, గుండె ధైర్యముతోటి ఫిజికల్ టాస్క్ గెలవలిరో, మైండ్ గేము గెలవలిరో, గెలుపంటే టాస్కులే కాదు మనసులు గెలవలిరో, ప్రజల ప్రేమను పొందలిరో. అది కాదు సాంగ్ అంటే నేను ఆల్రెడీ ఒక లైన్ అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు అనుకొని పాడిన అనమాట ఆ సాంగ్ మొత్తం. అయినా కానీ వాళ్ళు దీనికే మేము ఇంప్రెస్ అవ్వాలా అన్నారు. అప్పటికప్పుడు సాంగ్ పాడడం అంటే అది కూడా ఒక టాలెంట్ అని అనుకోలేదు. ఇప్పుడు ఏమన్నారంటే నీకంటే మంచిగా పాడే వాళ్ళు ఉన్నారు కదా అన్నారు. అయితే నేనేం చెప్పినంటే మంచిగా పాడే వాళ్ళు ఉన్నారన్నా, కానీ నాలాగా అప్పటికప్పుడు సందర్భానికి తగినట్టు ఎవరు రాసి పాడలేరు కదా, ఎవరు టాలెంట్ వాళ్ళది అని చెప్పిన. సరే ఇంకా నీకేమొచ్చు అన్నారు. అయితే నాకు కరసాం వచ్చు, ఆ కరసాం చేసిన. నేను బయట ఉన్నప్పుడే వాళ్ళకి చెప్పిన ఆ కర్ర సైజ్ ఎంత ఉండాలా, ఎంత హైట్ ఉండాలా మొత్తం చెప్పిన. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతలా కర్ర ఇచ్చారు, చాలా లావు ఉంది, అది చేతిలో పట్టనంతగా ఉంది. అయినా కానీ నేను అడిగిన కదా చేయాలని చేసినది. అదైతే కొద్దిగా జారి కింద పడింది మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో. అది అయిపోయిన తర్వాత ఇంకా నీకేమొచ్చు అన్నారు. తర్వాత స్టంట్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమొచ్చు అన్నారు. అంటే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అని వెతుకుతున్నట్టుగా అడుగుతున్నారు అనమాట మొత్తం. స్టంట్స్ చేసిన తర్వాత డ్యాన్స్ కూడా చేయగలుగుతానన్నా, సరే చేయన్నారు. డ్యాన్స్ చేసిన తర్వాత ఆ డ్యాన్స్ కాకుండా స్లో పాట పెట్టారు. మంచిగా డ్యాన్స్ చేసామని స్లో సాంగ్ పెట్టారు. స్లో సాంగ్ పెట్టి దీనికి డ్యాన్స్ చేయని చెప్పారు. సరే అని దానికి కూడా డ్యాన్స్ చేసిన. తర్వాత నువ్వు ఇది మంచిగా చేసిన, ఇప్పుడు మంచిగా పర్ఫార్మెన్స్ చేసినట్టున్నావా అని అడిగారు. బెటర్గా చేసావా అని అడిగారు. నాకు తెలిసినంతవరకు నేను చేసినది బెటర్గానే ఉందన్న అని చెప్పిన. అయితే రెడ్ ఎత్తేసారు. ఇంకా అసలు రీజన్ ఏంది, నేను ఇప్పుడు దాకా నేను తొందరగా అప్పటికప్పుడు సాంగ్ రాసుకొని పాడిన, అది మీకు నచ్చలేదా, లేదంటే నా డ్యాన్స్ నచ్చలేదా, లేదంటే నా స్టంట్స్ నచ్చలేదా, అవి కూడా నచ్చకుంటే మీరే నాకు ఒక టాస్క్ ఇవ్వండి, ఏ టాస్క్ ఇచ్చినా కానీ నేను చేయగలుగుతా, అప్పటికైనా చేయలేకుంటే నన్ను రిజెక్ట్ చేయండి అని చెప్పిన. లేదు నేను రిజెక్ట్ చేసామని ఇచ్చేసి ఆ రెడ్ ఇచ్చేసారండి. అందరూ రెడ్ ఇచ్చారు. హోప్స్ అంటే ఎక్కడికో వెళ్దాం అనుకుని ఇప్పటికీ స్టిల్ అంటే ఉండడానికి ఇల్లు లేదు. నువ్వు వీడియో చేసావు కదా బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం, అదేనా మీ హౌస్? అదే అక్క మాది. అదే. అయితే నేను ఆ యూట్యూబ్లో అమ్మిన తర్వాత నాకు ఒక 7 ఛానల్స్ వరకు అమ్మాను అనమాట. ఇప్పుడు ఆ 7 ఛానల్స్ అమ్మితే నాకు దగ్గర 7 lakhs వరకు వచ్చింది. దాంతో ఇల్లు కూడా స్టార్ట్ చేసిన, అది మధ్యలో అయిపోయింది, డబ్బులు మొత్తం అయిపోయినాయి. ఇటు వస్తే బిగ్ బాస్కి వస్తే ఇలా మనీ వస్తుంది, నా టాలెంట్ చూపించుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా బిగ్ బాస్కి వచ్చాను అనమాట. ఇల్లు కూడా ఇన్కంప్లీట్ ఉంది కదా, అది కూడా. అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ పొలం పని పోతుంది అక్క. పొలం పని అంటే డైలీ పనిలా చేస్తూ ఉంటారా? డైలీ పనికి వెళ్తూ ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులే ఇంట్లో నడిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇంట్లో ఏమి ఇవ్వను, అలాగని నేను తిరిగేవాడిని కాదు, ఇట్లా మందు ఇలాంటివి ఏం అలవాట్లేదు. ఆ డబ్బులే దాచుకునేది, ఎలాగోలా ఇల్లు కట్టాలి తొందర. అందరికీ హౌస్ ఉంది, మాకు మాత్రమే ఇల్లు లేదనమాట మా ఊర్లో. ఆ ఎలాగోలా హౌస్ కంప్లీట్ చేద్దామనే దాని మీద చేస్తున్నాను. ఒక డ్రీమ్ లా పెట్టుకున్నావు. అది సిబ్లింగ్స్ ఉన్నారా నీకు? సిబ్లింగ్స్ అంటే తమ్ముడు, అన్న ఉన్నారు. అన్నకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా తమ్ముడు వచ్చేసి డిగ్రీ అయిపోయింది, వాడు మామూలుగా కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను కూడా అలా వర్క్ వెళ్ళొచ్చు, కానీ అలా వర్క్ వెళ్తే కన్నా వచ్చేది 20,000 10,000 వస్తుంది. అది మనం ఒకేసారి దాచాలంటే దాచలేము. ఈ ఛానల్స్ అమ్మితే కన్నా ఒకేసారి 1 lakh అలా వస్తుంది. అదైతే ఖర్చు చేయకుండా దాచుకోవచ్చు, అది వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చు అన్నట్టుగా చేస్తున్నాను. వాళ్ళు సపోర్ట్ చేస్తారా అన్న తమ్ముడు నీకు? మరి అన్నకంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా అన్న ఫ్యామిలీ అన్నదే అయిపోయింది. తమ్ముడు సపోర్ట్ చేస్తాడు. తమ్ముడు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నీకు మంచి సింగర్ అవ్వాలి అని గోలా ఇండస్ట్రీలో? అవునక్క, చాలా సాంగ్స్ రాసా, 150 సాంగ్స్ వరకు రాసుకున్నా. అన్ని ఇప్పుడు సమాజంలో ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి అమ్మాయిల మీద. అప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఈ అమ్మాయిలు ఇలా డ్రెస్సులు వేసుకోవడం వల్లే ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి అని అంటారు కదా. అయితే నేనేమనుకుంటానంటే చిన్నపిల్లల మీద కూడా
ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళకి చీర కట్టుకోవడం కూడా రాదు. సరే చిన్నపిల్లలు అంటే చేసిండ్రు, ఆఖరికి ముసలి మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు అని దాన్ని ప్రశ్నించే విధంగా ఒక సాంగ్ రాసిన. ఒకసారి పాడతావా? పాడతా. ఈ పాట వచ్చేసి ఒక చిన్న పాప మీద అత్యాచారం జరిగింటది. అప్పుడు ఆ పాప యొక్క వేదన ఎలా ఉంటది అనేది ఈ సాంగ్ లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ పాప ఏమేం క్వశ్చన్లు అడగాలనుకుంటుంది సమాజాన్ని అని. ఆరేళ్ళ పసిపాప చిరునవ్వుల చిన్నారిని, నాపై జరిగినది నేడు అత్యాచారమా, నాపైన నీవు చేసిన కామపు దాడి అత్యాచారమందురని తెలియని ప్రాయం, నేనేమి చేసితి ప్రేరేపణ నీ మోహపు చూపుల్లో జిక్కిన, నేనేమి చేసితి ప్రేరేపణ నీ మోహపు చూపుల్లో జిక్కిన, నా పాల బుగ్గల్ని చిదిమేసే పాపాని నేనేమి చేసి తిని ఓ భరత మాత, నా కంటి పాపల్లో ఏమున్నది మైమరపు, కనే పాప మన్నది మరచి మనిషి మృగమల్లే నా పైన, పార్శ్వికముగా కర్కశుడై వేదనతో అరువంగా నా నోరు బిగియబెట్టి తీర్చేసుకున్నవా కామపు దాహం, బలి తీసుకున్నవా నా బాల్యము, న్యాయమెక్కడుందని చెప్పుకోను వేదన సర్వసాధారణమాయే భారతదేశాన, న్యాయమెక్కడుందని చెప్పుకోను వేదన సర్వసాధారణమాయే భారతదేశాన, ఆరేళ్ళ పసిపాప చిరునవ్వుల చిన్నారిని, నాపై జరిగినది నేడు అత్యాచారమా, 60 ఏళ్ళ ముసలిపై జరిగినది అత్యాచారం, 25 ఏళ్ళ పడుచుపై జరిగినది ఈ ఘోరం, చీరగట్టుకోకనే ఈ దారుణం జరిగిందని కాకై కూసే ఈ లోకము, చీరగట్టుకోవడమైన నాకు రాదండి, పురుష కామాందులారా మన్నించండి, మీ కోర్కె తీర్చేటి మా మాతృస్థానము గురుతైన రాలేదా మీ జన్మకి మూలం, మీ కోర్కె తీర్చేటి మా మాతృస్థానము గురుతైన రాలేదా మీ జన్మకి మూలం, ఆరేళ్ళ పసిపాప చిరునవ్వుల చిన్నారిని, నాపై జరిగినది నేడు అత్యాచారమా. వా, ఒక అబ్బాయి అయి ఉండి ఈ పాట రాసావు అంటే ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. బికాస్ సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నవి ఇవి నిజంగా అబ్బాయిలకి అంటే ఒక అమ్మాయిని ఎలా చూడాలి, ఏ దృష్టితో చూడాలి అనేది పేరెంట్సే నేర్పించాలి అని మాట్లాడుతుంటారు. కన్న తల్లిని కూడా రేప్ చేసిన ఎదవలు ఉన్నారు మన ఇండియాలో. రీసెంట్గా మనం చూస్తే ఆ తల్లి నా కొడుకుని చంపేయండి అని చెప్పి మాట్లాడింది. నీలాంటి అబ్బాయి 100కి 90 మంది ఉన్నా కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగవు అనేది నా ఫీల్. ఎందుకంటే ఆ పాట అంత ఇన్డెప్త్గా రాసావు. నిజంగా తమ్ముడు హార్ట్ఫుల్లీ ఇంత సబ్జెక్ట్ ఉండి రాయడం, పాటలు అందరూ రాస్తారు, ఈజీగా పాడేస్తారు, అయిపోతుంది. బట్ ఇంత ఎమోషనల్గా రాయడం అనేది ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నీకు పక్కా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఏదో ఒక రోజు పెద్ద సింగర్ అవుతావు. ఎక్కడైతే రిజెక్షన్ ఫేస్ చేసావో అక్కడ నువ్వు సెలబ్రిటీగా వెళ్తావు అని నేనైతే నమ్ముతున్నా. నీ గురించి నాకేం తెలీదు, ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత నాకు ఆ ఫీల్ అయితే వచ్చింది. ఇంకా అంటే ఏదైనా సిచ్యువేషన్స్ ని ఇలా ఊహించుకొని ఆ సిచ్యువేషన్ బట్టి నేను కొద్దిగా టైం ఇచ్చే రాయగలుగుతాను అనమాట. అయితే బిగ్ బాస్ అక్కడ స్టేజ్ మీద అన్న అడిగాడు, నవదీప్ అన్న, బిందు మాధవ్ మీద ఒక పాట రాయమన్నాడు. నాకు కొద్దిగా టైం ఇవ్వండి అన్న, నేను కూర్చొని రాసేసి ఒక 5 minutes ఇచ్చే రాసేస్తా అని చెప్పిన. కానీ 5 minutes లేదు, ఏం లేదు, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళొచ్చు మీరు అని చెప్పారు. అంటే ఇప్పుడు అమ్మనని ఒక అబ్బాయి ఇచ్చాడు. ఆ అబ్బాయికి ఏదో కొద్దిగా కామెడీ చేస్తానే ఆయనకు చాలా టైం ఇచ్చారు, ఒక 1/2 గంట వరకు. ఆ టైం ఏదో నాకు ఇచ్చింటే కానీ నేను రాసి అక్కడ పాడేవని అనిపించింది. లేదంటే ఇంకో సాంగ్, ఈ సాంగ్ పాడాలని చూసిన, అయినా కానీ వద్దు, ఏం అవసరం లేదు, వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్పారు అనమాట. సో మేబీ వాళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్స్ వాళ్ళకి అంటే నాకు వచ్చేసి అభిజిత్ అన్న వచ్చేసి సాంగ్ గ్రీన్ ఎత్తాడు. అప్పుడే గ్రీన్ ఎత్తిన తర్వాత నేను కొద్దిగా స్టంప్స్ చేశాను కదా, బాగా వాటర్ తప్పికెత్తున్నాయి. అన్న నేను వాటర్ వెళ్ళి తాగి వస్తా అని చెప్పిన. వాటర్ వెళ్ళి తాగడానికి వెళ్ళినప్పుడు నవదీప్ అని వచ్చేసి వాళ్ళు కొద్దిగా
గ్యాదర్ అయ్యి మాట్లాడుకున్నారనమాట. నాకేమనిపించింది అంటే ఇప్పుడు సింగర్ ఝాన్సీ ఉంది కదా అమ్మాయి, ఆ అమ్మాయికి ఎక్కువ ఫాలోవింగ్ ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి సాంగ్స్ పడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మంచి సాంగ్స్ పడితే నేను మంచి సాంగ్స్ పడతా. ఇద్దరు ఏదైనా ఒక్కొక్క కేటగిరీ మీద ఒక్కొక్కరినే తీసుకోవాలి. ఇప్పుడు కమెడియన్ మీద ఒక కమెడియన్, ఎంటర్టైన్మెంట్ చేసే మీద ఎంటర్టైన్మెంట్, బాడీ జిమ్ బాడీ ఉంటుంది కదా, వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇప్పుడు సింగింగ్ పైన మా ఇద్దరు ఒకరిని తీసుకోవాలి. ఇప్పుడు నన్ను తీసుకుంటే కన్నా టీఆర్పీకి అంత యూజ్ ఉండదు అనమాట. అంటే నేను ఎవరు తెలియదు కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నా, అంత తెలియదు కాబట్టి ఈ అమ్మాయి వచ్చే దగ్గర 1 మిలియన్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. ఏ వీడియో పెట్టినా 1 మిలియన్ దాకా వెళ్తున్నాయి. సో అలా తీసుకున్నారేమో అనిపించేసి ఇంకా వచ్చేసిన. మేబీ డిసప్పాయింట్ అయ్యావు సమ్వేర్ ఐ ఫీల్ కదా. సో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తావు? వాట్ నెక్స్ట్ అంటే నేను ఆల్రెడీ సాంగ్స్ చేస్తున్నాను అక్క. నా గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను చేస్తూనే ఉంటాను అనమాట. అది ఒకసారి ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ ఓడిపోయాం కదా అనేటి అయితే నేను అసలు వదిలిపెట్టను అనమాట. చేస్తూనే ఉంటా అయ్యేంత వరకు. సక్సెస్ ఎక్కడ ఈజీగా రాదు, స్ట్రగుల్ అవ్వాలి, మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అమ్మ రియాక్షన్, అమ్మ సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? అమ్మ సపోర్ట్ అంటే ఎవరు సపోర్ట్ చేయరాక ఇంట్లో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇలా డబ్బులు సంపాదించు యూట్యూబ్లో కూడా. మా అమ్మ ఎలా ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక పిచ్చోలా తయారవుతుంది అంటే ఎవరితో మానేసిన అందరితో కలవడం పూర్తిగా. ఇప్పుడు ఒక 5 years ఏంటిది, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, అందరితో తిరగడం మానేసిన. ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడవా? ఇంకెవరితో మాట్లాడను, ఓన్లీ ఒక్కనే ఇంట్లో ఉంటా. ఇంకా ఎక్కువ పుస్తకాల్లో రాసుకుంటా ఉంటా, కంటెంట్ రాస్తా ఉంటా. నైట్ 3 అవ్వచ్చు 2 అవ్వచ్చు, వాయిస్ చెప్పుకొని ఎడిటింగ్ చేసుకొని. అంటే నా దగ్గర ఒక 6 ఛానల్స్ 5 ఛానల్స్ వరకు ఉంటాయి. అన్నిటినీ మెయింటైన్ చేయాలంటే ఇంకా కష్టపడాలనేది నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అలానే అప్పుడు మా అమ్మ చూసేది ఇటు పిచ్చోడు అవుతున్నట్టున్నాడు, ఇంకా ఎలా చేయాలి అందరు చెప్పుకుంటా ఉంటది. సర్లే కొన్ని రోజులు అనుకోని లేదు, తర్వాత తెలుస్తుంది కదా అనేది నేను చెప్పకుండా నా పని నేను చేసుకుంటా ఉంటా. అంటే వాళ్ళకి యూట్యూబ్ అంటే ఏంటి, మానిటైజేషన్ అంటే ఏంటి, ఇట్లా అమ్మొచ్చు, ఇవన్నీ తెలియదు కదా. ఏ కంటెంట్ ఎక్కువ చేస్తావు యూట్యూబ్ ఛానల్? ఫ్యాక్ట్స్ కంటెంట్ చేస్తాను. ఫ్యాక్ట్స్ అంటే ఏం చెప్తుంటావు ఎక్కువ? ఫ్యాక్ట్స్ కంటే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి చెప్తాను. ఎక్కువ ఏ వైరల్ అవుతున్నాయో చూసుకునేది అవి చేస్తూ ఉంటాను. జనరల్ నాలెడ్జ్, సొసైటీలో ఏదైనా జరిగితే దానికి రియాక్ట్ అవుతూ అవి చేస్తూ ఉంటా. అయితే ఇప్పుడు వరకు నేను ఛానల్స్ అమ్మకుండా ఒకటే ఛానల్ మెయింటైన్ చేసి ఉంటే కన్నా ఇప్పటికల్లా నేను క్లిక్ అయ్యేవాడిని, మంచి పొజిషన్లో ఉండేవాడిని. అయితే నా దగ్గర ఫస్ట్లో ఇంతకంటే చిన్న మొబైల్ ఉన్నది, ఈ మొబైల్ కంటే వేరే మొబైల్ ఉన్నది అనమాట. అందులో ఫేస్ కనపడి చెప్పేదానికి లేదు, ఇందులో కూడా ఫేస్ చెప్పి కనపడేదానికి లేదనమాట. కెమెరా మంచిగా ఉండవు, క్వాలిటీ మంచిగా ఉండవు. మనం కనబడేసరికి క్వాలిటీ మంచిగా ఉండి చేస్తే మంచి రీచ్ వస్తుంది. అప్పుడు దాకా వాయిస్ ఇస్తా చేసేవాడిని. తర్వాత ఎప్పుడన్నా ఎవరిదన్నా మొబైల్ దొరికి నేను ఫేస్ కనబడి సడన్ గా అందులో పెట్టినానుకో అంత రీచ్ వచ్చేది కాదు. నేను సడన్ గా కనపడుతుంది కదా, అప్పుడు దాకా నా వాయిస్ విన్న వాళ్ళు సడన్ గా చూసి ఎవరు రేడు మళ్ళీ మధ్యలో వచ్చినట్టుగా స్కిప్ చేసేవాళ్ళు అనమాట. అందుకని మొబైల్ కొనాలనుకొని తర్వాత అందులో వచ్చిన డబ్బులతోనే ఇప్పుడు S24 మొబైల్ తీసుకున్నా. దాంతో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన. అదే ముందు నా దగ్గర మంచి మొబైల్ ఉండి స్టార్ట్ చేసింటే ఇప్పటికైనా మంచి పొజిషన్లో ఉండేవాడిని. అంటే అన్ని ఛానల్స్ అమ్మావు, 2 lakhs 1 lakh ఉన్న సబ్స్క్రిప్షన్ కూడా ఒక్క ఛానల్ పెట్టి మెయింటైన్ చేసుకుంటా ఇప్పటికల్లా వచ్చింటే మంచి పొజిషన్లో ఉండేవాడు. సో ఏదైతే నీ దగ్గర టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ ఉంది, బట్ రైట్ టైం రైట్ పీపుల్ కోసం. ఇప్పుడు నువ్వు ఓన్లీ ఇంటర్వ్యూ కోసమే వచ్చావా ఇవాళ హైదరాబాద్కి? ఇంటర్వ్యూ కోసమే వచ్చాను. ఇంటర్వ్యూ కోసమే. ఇది కూడా నీకు ఎక్కడైనా యూస్ అవుతుంది? ఎందుకంటే నేను ఇంతకుముందు నేను చాలా మందిని అడిగాను, ఆర్కెస్ట్రా వాళ్ళను ఇలా ఇంటర్వ్యూ చేసే వాళ్ళని చాలా మంది అడుగుతా ఉన్నాను అనమాట. ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నా, నేను ఇలా సాంగ్స్ రాస్తా, ఒకసారి వినండి, నచ్చితే తీసుకోండి లేదంటలేదు అని చెప్పేవాళ్ళని అనమాట. కానీ ఎవరు తీసుకోలే నన్ను. ఇప్పుడు నాకు పిలుస్తున్నారు, మీకై మీరే పిలుస్తున్నారు, వచ్చిన అవకాశం వదులుకోకూడదని అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చావు. అవునక్క. ఓకే. అబ్బా, నేను చూస్తుంటే నాకు నీ ఓపిక్, ఎందుకంటే 2 days నుంచి ఐఎమ్ ట్రయింగ్. యాక్చువల్లీ అగ్ని పరీక్ష స్టేజ్ మీద తనని చూసినప్పుడు నేను ఇన్స్టాలో అనుకుంటా తనకి మెసేజ్ చేసి నెంబర్ తీసుకున్నాను. బిగ్ బాస్కి వెళ్తున్నాడు కదా, బిగ్ బాస్ కంటెంట్ చేద్దామని. బట్ విన్న తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ అంట తనది, ఈ ఇంటర్వ్యూ కూడా తనకి ప్లస్ అవుతుందని చెప్పి ఊరు నుంచి బస్ బుక్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చాడు. అవునక్క కదా. ఆ బిగ్ బాస్లో కూడా బిందు మాధవ్ మేడం ఏం చెప్పిందంటే, నీకు సాంగ్ అది వైరల్ అవుతుంది అని చెప్పారు. నాకు సాంగ్ వైరల్ అవ్వడానికి రాలేదు మేడం ఇక్కడికి, నేను బిగ్ బాస్ రావాలని వచ్చిన. వైరల్ అవ్వాలనుకుంటే నాకు చాలా యూట్యూబ్ గురించి చాలా తెలుసు, నాకు వైరల్ చేసుకుంటా. ఇప్పుడు నా సాంగ్స్ ఎందుకు వైరల్ అవ్వడం లేదంటే కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టాలి. ఇప్పుడు మ్యూజిక్ ఛానల్లో కన్సిస్టెన్సీగా పెట్టాలంటే అందుకు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక సాంగ్ చేయడానికి 50,000 60,000 వరకు అలా అవుతుంటాయి. అందువల్ల నేను కన్సిస్టెన్సీగా పెట్టలేకపోవడం వల్ల రీచ్ రావడం లేదు. మళ్ళీ నవదీప్ అన్న అడిగాడు, నువ్వు సాంగ్ చేస్తున్నాను అంటావు కదా, అవి సాంగ్స్ వైరల్ అవ్వలేదు అంటే అది నీలో తప్పున్నట్టే కదా అన్నాడు. అయితే నేనేమన్నానంటే, ఇప్పుడు ఒక హీరో ఉంటాడు, ఇప్పుడు మహేష్ బాబు లాంటి హీరోనే ఒక సినిమా చేస్తేనే దాన్ని ఎంతగానో ప్రమోషన్ చేసుకుంటారు.
నాకు అలా ప్రమోషన్ చేసుకోండి, నా సాంగ్ నేను ప్రమోట్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, జస్ట్ ఆ సాంగ్ వరకే ఖర్చు పెట్టుకుంటున్నా. ఇంకా నేను ఫ్యూచర్లో ట్రై చేస్తానన్నా. అంటే నా సాంగ్ వైరల్ కావడానికి కారణం సాంగ్ బాగాలేదని కాదు, దానికి తగినట్టు నేను చేసుకోలేకపోతున్నా అని చెప్పాను అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఇన్స్టాలో కూడా ఇవి పాటలు పాడుతూ పెట్టొచ్చు కదా? పెట్టచ్చు అక్క. అంటే కాపీ చేస్తారు కంటెంట్ అని పెట్టవా? అలా అని కదలే కానీ సాంగ్స్ పడితే అంత రీచ్ రావడం లేదు, ఈ ఫ్యాక్ట్స్ పెడితే కన్నా ఎక్కువ రీచ్ వస్తుంది. నీకు రీచ్ ఇంపార్టెంట్, ఛానల్ సేల్ చేసుకోవాలి కాబట్టి ఆ రీచ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతానికి. ఇప్పుడు ఎక్కడన్నా అంటే ఒక మ్యూజిక్ బ్యాండ్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే అసలు ఏంటి నీకు ఏదైనా ప్రాసెస్ తెలుసా, అసలు ఐడియా ఉందా? లేదా కానీ లేదు, దేని మీద ఐడియా లేదు. సొంతంగా నాకై నేను తెలుసుకొని ఇప్పుడు ఒక సాంగ్ చేయాలి. ఆ సాంగ్ చేయాలంటే కొద్ది ప్రాసెస్ ఉంటుంది. ఎలా చేయాలి, ఒక సాంగ్ రికార్డింగ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, తర్వాత అది వైరల్ కావాలంటే కొద్దిగా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది, డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. ఇదంతా నాకు ప్రాసెస్ తెలియదు అనమాట. ఫోక్ సాంగ్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా హిట్ అవుతున్నాయి అంట, కాన్సెప్ట్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతున్నాయి, చాలా వరకు వర్కౌట్ అవుతున్నాయి. కానీ దాని గురించి నాకు తెలియదు కదా అక్క. తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఒక మిస్టేక్ చేయాల్సి వస్తుంది. ఆ మిస్టేక్ చేసిన తర్వాత ఇలా చేయకుండా ఇంకోలా చేసింటే రీచ్ వస్తుందేమో, అలా నాకు చెప్పేవాళ్ళు లేరు కదా చుట్టూ. అలా మిస్టేక్ చేసి తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు జరగకుండా నెక్స్ట్ ట్రై చేయాల్సి వస్తుంది. అలా లేట్ అవుతుంది ప్రాసెస్. ఊర్లో ఉంటే మరి ఇంత నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళ ఇండస్ట్రీ అంతా ఇటువైపు ఉంది, నువ్వు ఎక్కడో ఊర్లో ఉంటే మరి నీకు ఆ కనెక్షన్ అనేది సెట్ కాదు కదా? సెట్ అవ్వదు. మరి ఇక్కడ ఉండడానికి ఎందుకు ఇక్కడ ఉండి ట్రై చేయాలని అనిపించలేదా? ట్రై చేయాలనిపించింది. ఇక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఒక Like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.